हाई स्टूडेंट्स अंदर ఎలా ఉన్నారు నేను మీ విష్ణువర్ధన్ మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ మనకి ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కౌన్సిలింగ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చాలా మంది అడుగుతున్నారు సో ఇప్పుడు గనుక మీరు ఎంసీసీ వెబ్సైట్ లోకి వెళ్ళి యూజీ మెడికల్ సెక్షన్ లోకి వెళ్తే సో మీకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మీరు రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు సో అఫీషియల్ గా అయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ ఇయర్ ఆల్ ఇండియా కోటాకి స్టార్ట్ అయిపోయింది సో మీరు ఎంసీసీ వెబ్సైట్ లోకి వెళ్తే సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది సో ఓకేనా సో ఇక్కడ కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి సో దాని మీద క్లిక్ చేయగానే సో మీకు ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తాయి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపించిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తానే సో మీరు మీ యొక్క రోల్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ మదర్ నేమ్ ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ సెక్యూరిటీ పిన్ సో ఇవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకేనా సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను సో ప్రెజెంట్ సైట్ అనేది చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే రిజిస్ట్రేషన్ అనేది పెట్టుకోవద్దండి ఎలాగో మనకి 16th నుంచి చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు రిజిస్ట్రేషన్ అలాగే చాయిస్ ఫిల్లింగ్ రెండూ కలిపి 16th రోజు పెట్టుకోవచ్చు కాబట్టి 16th రోజు వరకు వెయిట్ చేయండి సో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 28th ఆగస్ట్ వరకు ఉంది ఓకేనా సో ఇప్పుడు సైట్ కొంచెం బిజీగా ఉంటుంది వన్స్ మొత్తం క్లియర్ అయిన తర్వాత నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా పెట్టుకోవాలనేది సపరేట్గా వీడియో చేస్తాను అండ్ అలాగే ఈ ఆల్ ఇండియా కోటాకి ఇంకా సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేయలేదు కానీ ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క లింక్ ఇచ్చారు ఓకేనా సో దీని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తేనే సో మీరు ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూటా లేకపోతే జిప్మరా సో అలాంటి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ ఇన్స్టిట్యూట్స్ ఈ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నాయో మీకు చూపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి కొత్త మెడికల్ కాలేజెస్ ఏవి సో ఇంకా ఈ రౌండ్ 1 కౌన్సిలింగ్లో మనకి అప్డేట్ అనేది అవ్వలేదు అంటే ఇంకా పర్మిషన్ అనేది రాలేదు సో రౌండ్ 1 కౌన్సిలింగ్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త మెడికల్ కాలేజెస్ పార్టిసిపేట్ చేయకపోవచ్చు ఒకవేళ సీట్ మ్యాట్రిక్స్ వస్తే నేను మళ్ళీ మీకు చెప్తాను సో ఒకవేళ ఏమైనా చేంజ్ ఉంటే సో మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్లో న్యూ మెడికల్ కాలేజెస్కి సో రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు సో ఒకవేళ మళ్ళీ ఈ టైంలో పర్మిషన్ ఏమన్నా వస్తే రౌండ్ 2లో మళ్ళీ ఇంక్లూడ్ చేస్తారు ఈ మధ్యలో ఏమన్నా పర్మిషన్ వస్తే తెలంగాణకి సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి 4 మెడికల్ కాలేజ్కి పర్మిషన్ వచ్చింది అని మనం ముందే చెప్పుకున్నాం కదా సో ఆ 4 మెడికల్ కాలేజెస్కి ఈ లిస్ట్లో యాడ్ చేశారు ఓకేనా మనకి ములుగులో నారాయణపేటలో అలాగే నెక్స్ట్ నర్సంపేటలో సో అలాగే ఇంకో జోగులాంబ సో ఈ 4 ప్లేసెస్లో అయితే మనకి ఈ కాలేజెస్కి పర్మిషన్ వచ్చింది సో ఇంకా మనకి తెలంగాణలో కూడా 4 మెడికల్ కాలేజ్కి ఇంకా రావాల్సి ఉంది ఒకవేళ ఈ 4 మెడికల్ కాలేజ్కి కూడా పర్మిషన్ వస్తే సో రౌండ్ 2లో యాడ్ చేస్తారు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే నేను చెప్తాను సో ఎనీవే ప్రస్తుతానికి ఇది అప్డేట్ ఓకేనా సో రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు బిజీ ఉంటుంది సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ అప్డేట్ అయితే ఇచ్చాను సో ఇంకా నెక్స్ట్ ఎలా చేయాలనేది సపరేట్ వీడియోలో చెప్తాను సో మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే